టౌన్లో చాలా బైకులు కానీ ఆటోలు కానీ దొంగతనాలు జరుగుతున్నాయి. వీటి మీద కొత్తపేట సిఐ గారు వాళ్ళ ఎస్ఐలు యాంటోనీ ఏఎస్ఐ వాళ్ళ సిబ్బందిని స్పెషల్ పార్టీ ఫామ్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా వాళ్ళు ఎస్ఐ రమేష్, యాంటోనీ, తరంగిణి ఉమెన్ ఎస్ఐ వీళ్ళంతా కలిసి నిన్న మధ్యాహ్నం 3 గంటలకి ఉమెన్స్ కాలేజీ వద్ద పెరికల సాగర్ అనే వ్యక్తిని పిడువాడ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతని వద్ద నుండి 11 బైకులు 3 ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతను ఈ 11 బైకులు కూడా కొత్తపేట పోలీసులు కొన్ని, లాలాపేటలో పోలీసులు కొన్ని, ఓల్డ్ గుంట పోలీసులు కొన్ని దొంగతనం చేయటం, వాటిని తర్వాత అతను అమ్మటం అవన్నీ జరిగింది. అతను ఇచ్చిన సమాచారం మేరకు ఈ 11 బైకులు 3 ఆటోలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ రికవరీలో సిఐ కొత్తపేట సిఐ వీరయ్య గారు, వాళ్ళ సిబ్బంది ఎస్ఐఎస్, ఐడి పార్టీ ఏఎస్ఐ ఆంటోనీ, ఇంకా హెడ్ కానిస్టేబుల్ కలిసి చేశారు. వాళ్ళని నేను అభినందిస్తున్నాను. అట్లాగే ఇంకా రికవరీ చేయాల్సి ఉన్నాయి, కొంత సమాచారం కూడా ఉంది. అవి త్వరలో అవి కూడా చేస్తామని చెప్తున్నాను. ప్రహ్లాద్ గారు, పాత కేసులు ఉన్నాయి, పాత కేసులు కొన్ని ఉన్నాయి, ఒంగోలులో ఉన్నాయి, కొత్తపేటలో కొన్ని ఉన్నాయి. వస్తే మీకు కాల్ చేసి రాయించుకోవాలి, డీటెయిల్గా రాయించుకుంటాను, మెయిల్ కూడా పెట్టిస్తాను. ఇతను సింగిల్ అఫెండరు, ఇంకేమైనా ఉన్నాయి విచారిస్తాము. అర్థమైంది. నేను అవునవును అఫెండర్స్ ఎక్కడైనా చేస్తుంటారు, కాదు అట్లా ఉండొచ్చు. వాళ్ళ అవకాశం వాళ్ళకి ఎక్కడ దొరుకుతుందో అక్కడ చేస్తారు. దొంగ అనేది ఇప్పుడు జనరల్గా స్టుబాటుపురం అవన్నీ ఉన్నారు, వాళ్ళు కరెక్ట్గా మీకు చూడండి కావాలంటే శ్యామల నగర్లో నేను ఎక్కడ పట్టాపురం ఎస్ఐ చేశాను, కిటికీల్లో స్క్రూలు తీసి ఆ విండో తీసేస్తారు. అది అప్పటి నుంచి అట్లాగే చేస్తున్నారు, ఆ బ్యాచ్ అట్లాగే ఆ అఫెన్స్ కంపల్సరీ ఇయర్లీ వన్స్ ట్వైస్ జరుగుతూనే ఉంటుంది. అంటే మిగతా చోట్ల లేదని కాదు, మరి వాళ్ళ ఎంఓ ఒక్క విధానం ఉంటుంది, ఒకరికి అనుకూలం ఒక ప్లేస్ ఉంటుంది, దాని ప్రకారం చేస్తుంటారు వాళ్ళు. అది కొంచెం విచారిస్తాం, మళ్ళీ అది కూడా విచారిస్తాం. ఇంకెవరు ఉన్నారా వాళ్ళతో పాటు కోయికిచుడు విచారిస్తాం. అట్లాగే దొంగ సొత్తు కొన్నందుకు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. యాంటోనీ పిలిపించిన తర్వాత మాస్క్ వేసి వాళ్ళంతా ఏమంటున్నారు, అందుకని ఉదయం పెట్టించా, నేను సాయంత్రం పెట్టకుండా మళ్ళీ ఎందుకులే. కూర్చోండి ఒక్క